క్రాంతి గారు మీరేం చెప్తారు సార్? అంటే మార్కెట్ ఇలాగే ఉంటే పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి? అంటే ట్రేడర్లు ఆచితూచి ఉండాలి కానీ బట్ ఇన్వెస్టర్లు అంత ఆందోళన చెందక్కర్లేదు, ఎగ్జిట్ కానవసరం లేదు అంటున్నారు ప్రభు గారు. డెఫినెట్ గా ఎవరైతే ఇన్వెస్టర్ అని వస్తారో అంటే యాక్షన్ లో ఓకే అటువంటి ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లో కనుక చూస్తే కనుక మార్కెట్స్ లో ఇటువంటి ఒడిదుడుకులు సాధారణంగానే చూడాలి. ఇది 2004 లో విట్నెస్ చేసాం, 2008 లో విట్నెస్ చేసాం, మోస్ట్ రీసెంట్లీ కోవిడ్ టైంలో కూడా విట్నెస్ చేయడం జరిగింది. ఇది ఈసారి ఈ ఫాల్ కనుక చూసినట్లయితే ఇట్ ఈస్ బై అండ్ లార్జ్ పాలసీ మేకర్స్ అండ్ పొలిటీషియన్స్ చేసినటువంటి మ్యాన్ మేడ్ పాలసీ డెసిషన్స్ మూలాన ఒక యూనిలేటరల్ మూవ్స్ చేయడంతో ఈ మార్కెట్ లో ఈ ఫాల్ అనేది ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఎవరైతే ఇటువంటి ఫాల్స్ నాకు వద్దు, నేను నా వల్ల కాదు అంటారో, సింపుల్, దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ స్టాక్ మార్కెట్స్. ఓకే, అంటే ఇటువంటి వాలటాలిటీని లైక్ చేయటానికి రెడీగా లేని వాళ్ళు సింపుల్ గా వాళ్ళు స్టాక్ మార్కెట్స్ కి దూరంగా ఉండటమే మంచిది కింద చూడాలి. ఈ వాలటాలిటీని ఎంబ్రేస్ చేసుకోగలను అని లాంగ్ టర్మ్ విజన్ లో ఉంటారో అటువంటి ఇన్వెస్టర్స్ వాళ్ళని ఇన్వెస్టర్స్ కింద కేటగరైజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఫాల్స్ నార్మల్ గా ఏం చేస్తున్నాయి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి స్టాక్ మార్కెట్ అంటే ఒక హ్యూ అండ్ క్రై, అదొక చాలా మనీ మింటింగ్ మెషిన్ కింద ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. ఆ ఉద్దేశం నుంచి ఎవరైనా ఉంటే గనక స్టాక్ మార్కెట్ లో ఇటువంటి ఫాల్స్ కూడా ఉంటాయి. ఇటువంటి ఫాల్స్ కి రెడీ అయితేనే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ చేయాలి. నార్మల్ గా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మార్కెట్ లో ఒక నోషన్ లాగా ఉంటుంది జరిగింది. స్టాక్ మార్కెట్స్ అంటే ప్రతిరోజు అప్ వెళ్తాయని. సో ఇది ఒక లెసన్ కింద చూసుకుని ఈ వాలటాలిటీని అర్థం చేసుకోవాలనుకుంటేనే ఈక్విటీ మార్కెట్ లో ఉండాలి. అండ్ వీఆర్ రెడీ టు ఎంబ్రేస్ దీస్ కైండ్ ఆఫ్ ఫాల్స్ అనమాట. వి నీడ్ టు ఎంబ్రేస్ దీస్ కైండ్ ఆఫ్ వాలటాలిటీ అనమాట. సో ఎవరైతే ఇన్వెస్టర్స్ లాంగ్ టర్మ్ లో ఇండియాస్ మ్యాక్రోస్ కానీ కంపెనీ ఫండమెంటల్స్ కానీ అర్థం చేసుకుని కంపెనీ మేనేజ్మెంట్స్ ఏ రకంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ యొక్క పోర్ట్ఫోలియోలో ఒక కంపెనీ ఉంది విచ్ హ్యావ్ ఏ హై యుఎస్ ఎక్స్పోజర్ ఉండొచ్చు, బట్ ఏంటంటే మీడియం టర్మ్ లో నెగిటివ్ ఫర్ దట్ స్టాక్. కానీ ఆ కంపెనీ ఏ రకంగా మేనేజ్ చేసుకుని వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని నెగోషియేట్ చేసుకుంటా వాళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తుంటారో అటువంటి కంపెనీస్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి ఇప్పుడు బయటకు వస్తుంటాయి. సో అటువంటి కంపెనీస్ లో ఇన్వెస్టర్స్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో ఉండి ఇన్ కేస్ ఇటువంటి ఈ నీజర్ కి రియాక్షన్స్ వచ్చినప్పుడు, ఈ రోజు కనుక చూస్తే ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ డే, ఇట్ ఈస్ అన్వారంటెడ్ అండ్ అన్ప్రెసిడెంటెడ్ అనమాట. సో ఇటువంటి వీటిని ఈ రోజు ఫాల్ చూస్తే కనుక ఇట్స్ మేహెమ్ అనమాట, అంటే కంప్లీట్ డౌన్ ఫాల్. ఇటువంటి టైంలో ఎవరైతే ఇన్వెస్టర్స్ కరేజియస్ గా ఉన్నారో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో మంచి క్వాలిటీ కంపెనీస్ ని బై చేయడానికి ఈ టైం ని రైట్ టైం కిందే చూడాలి. ఎవరైతే వాలటాలిటీకి వల్ల కాదు అనుకుంటారో వాళ్ళు మార్కెట్ నుంచి బయట ఉండటమే బెటర్ కిందే చూడాలి. ఓకే, అంటే ఇప్పుడు కొందరు ఎగ్జిట్ అవుతున్నారు కదా, వాళ్ళు ఎగ్జిట్ అవ్వటం కరెక్టేనా, లేదంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తేనే బెటరా? అంటే ఒకటి సతీష్ గారు మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద టైం హొరైజన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను స్టాక్ మార్కెట్ లో ఏ రకంగా నా టైం ఫ్రేమ్ ఎంత టైం ఫ్రేమ్ కి వస్తున్నాను, నేను రియల్ ఇన్వెస్టర్నా లేకపోతే మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి వాలటాలిటీస్ తో భయపడి బయటకు వచ్చేస్తానా అనేది అది ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇన్వెస్టర్ తీసుకోవాల్సిన నిర్ణయం. ఒకటి స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుందంటే ధరలు పెరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు స్టాక్ మార్కెట్ లో జంప్ చేస్తుంటారు, ధరలు తగ్గుతున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మార్కెట్ లో బ్లడ్ బాత్, మార్కెట్ కుప్పకూలుతుందని మార్కెట్ నుంచి భయంతో బయట ఉంటారనమాట. కానీ ఏంటంటే మనం ఏదైనా ఒక వస్తువు కొనాలనుకుంటే దాని ధరలు తగ్గినప్పుడు కొంటుంటాం, ధరలు పెరుగుతున్నప్పుడు తగ్గినప్పుడు చూద్దామా లేకపోతే ఇంకా పెరుగుతునే ఉద్దేశంతో తొందరపడుకుంటుంటారు. మార్కెట్ లో ఏంటంటే దానికి రివర్స్ వేలో జరుగుతుంటుంది. బట్ క్వాలిటీ కంపెనీస్ కనుక కొనడానికి ఇది ఒక మంచి టైం కిందే చూడాలి. ఇండియన్ మ్యాక్రోస్ ఆర్ ఇంటాక్ట్. ఓకే, ఇప్పుడు వస్తున్నటువంటి ఫ్యాక్టర్స్ అన్ని గ్లోబల్ ఫ్యాక్టర్స్ మార్కెట్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి బై అండ్ లార్జ్ మీడియం టు షార్ట్ టర్మ్ లో. బట్ ఇండియన్ మ్యాక్రోస్ ఆర్ ఇంటాక్ట్. కానీ ఏంటంటే Q1 రిజల్ట్స్ క్లోజ్ గా చూడాలి. Q1 రిజల్ట్స్ కనుక నెగిటివిటీ Q1 రిజల్ట్స్ లో కనుక లేకపోతే కనుక మార్కెట్ లో కొంచెం మన ఇండియన్ మార్కెట్స్ మిగిలిన గ్లోబల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే ఫాస్ట్ గా రికవర్ అవడానికి క్లియర్ కట్ అవకాశాలు అయితే ఉన్నాయి. లాస్ట్ ఫ్యూ వీక్స్ కనుక చూసినట్లయితే ఇన్వెస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎస్పెషల్లీ ఇండియన్ మార్కెట్లను అమ్మేసి యుఎస్ కి వెళ్ళడం జరిగింది. వాళ్ళకు ఇప్పుడు డబుల్ వ్యామీ అయింది. అంటే అక్కడ కూడా
దే గాట్ బిట్రేడ్ కింద చూడాలి. Okay. అక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ లో ద బెస్ట్ వన్ ఆఫ్ ద కీ బెస్ట్ సేఫ్ హెవెన్ కింద మార్కెట్ కనుక చూస్తే ఎమర్జింగ్ మార్కెట్స్ లో కానీ లేకపోతే టోటల్ ఎంటైర్ మార్కెట్స్ లో చైనా కంటే మనం బెటర్ పొజిషన్ లో ఉన్నాం ప్రస్తుతం. Okay. లాస్ట్ 1 month కనుక చూస్తే బై చైనా సెల్ ఇండియా మోడ్ ఉంది. కానీ Okay. ఏంటంటే ఇప్పుడు కనుక చూస్తే లాస్ట్ ఫ్యూ అవర్స్ లో లాస్ట్ ఫ్యూ డేస్ లో అది చేంజ్ అవటం మనం చూస్తున్నాం. రైట్ క్రాంతి గారు, మరి అంటే ఈ సందర్భంలో బంగారం తగ్గుతోంది, మరి ఇంకా తగ్గొచ్చా, లేదంటే బంగారం కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు, లేదంటే బంగారం సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇప్పుడు చేయొచ్చా, ఇంకా కొద్ది సమయం ఆగితే బెటరా? ఒకటి మనం గోల్డ్ కనుక చూస్తే కనుక లాస్ట్ 1 week లోనే కొంచెం అవుట్ పెర్ఫార్మెన్స్ చేసి ఆల్ టైమ్ హై ఇంటర్నేషనల్ మార్కెట్ లో $3,150 per ounce కి గోల్డ్ టచ్ అయిన తర్వాత కొంచెం కరెక్షన్ అనేది మనం చూస్తున్నాం. కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కూడా చూస్తున్నాం గోల్డ్ లో. కానీ దానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే కనుక యుఎస్ లో ఇన్స్టిట్యూషన్స్ చాలా వరకు గోల్డ్ ని హెడ్ చేసి వాళ్ళ యొక్క ఈక్విటీ మార్కెట్ పొజిషన్స్ ని కవర్ చేయడం మనం చూస్తున్నాం. సో గోల్డ్ ప్రైస్ కనుక మీడియం టు షార్ట్ టర్మ్ లో ఇంటర్నేషనల్ మార్కెట్ లో కనుక $3,000 per ounce కనుక మెయింటైన్ అయితే కనుక విచ్ ఈస్ 21 days మూవింగ్ యావరేజ్. సో ఈ ప్రైస్ కనుక ఉంటే కనుక గోల్డ్ అప్ ట్రెండ్ లోనే ఉండడానికి అవకాశం ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఓకే, ఈ ఫియర్ ఈ ట్రేడ్ వార్ కనుక కంటిన్యూ అయితే కనుక దెర్ ఆర్ సమ్ సిల్లీ రిపోర్ట్స్ వీఆర్ సీయింగ్ గోల్డ్ ప్రైస్ 50,000 వస్తుంది అట్లా. అవి వీఆర్ జస్ట్ వీఆర్ నాట్ వాచ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్ అన్నమాట. సో గోల్డ్ ఇక్కడి నుంచి పెరగటానికే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల మీడియం టు షార్ట్ టర్మ్ లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది వస్తుంది. ఈ టైంలో ఏదైతే ట్రేడ్ వార్ అండ్ ఆల్సో జియో పొలిటికల్ ఇష్యూస్ ఎక్కడైతే పెరుగుతున్నాయో ఆ టైంలో ప్రతి డిప్ లో గోల్డ్ కనుక పర్చేజ్ చేసినట్లయితే గోల్డ్ యొక్క ట్రెండ్ అనేది లాంగర్ టర్మ్ ట్రెండ్, మీడియం టర్మ్ ట్రెండ్ అప్ ట్రెండ్ లోనే ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఒకవైపు కొంతమంది కామెంటరీ ఎట్లుందంటే ఏదైనా సెంట్రల్ బ్యాంక్స్ వారి యొక్క గోల్డ్ రిజర్వ్స్ ని సెల్ చేస్తే కనుక గోల్డ్ లో కరెక్షన్ రావడానికి అవకాశం ఉందని. కానీ ఈ టైంలో సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ ని సెల్ చేయడానికి నార్మల్ గా వెళ్ళవు. సెంట్రల్ బ్యాంక్స్ ఈ టైంలో గోల్డ్ ని అక్యుములేట్ చేసుకుంటాకే ట్రై చేస్తాయి. లాస్ట్ 1 year కనుక చూస్తే త్రూఅవుట్ ద వరల్డ్ సెంట్రల్ బ్యాంక్స్ అరౌండ్ 1045 tons ఆఫ్ గోల్డ్ ని పర్చేజ్ చేయడం జరిగింది. ఈ ట్రెండ్ అనేది సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా గోల్డ్ ని అక్యుములేట్ చేయడానికి ట్రై చేస్తాయి. అంటే క్రాంతి గారు, ఒకవేళ ఇన్వెస్టర్స్ ఈ టైంలో కొన్ని పడిన షేర్లు కొనుగోలు చేయడానికి కానీ మిగతా ఆప్షన్స్ తీసుకోవడానికి కానీ ఏ రంగాలు ఇప్పుడు పెట్టుబడులకు అనుకూలం, అంటే ఏ సెక్టర్కి సంబంధించి స్టాక్స్ని కొనుగోలు చేయొచ్చు, లేదంటే మొత్తం స్టాక్స్ని పక్కన పెట్టేసి కేవలం మ్యూచువల్ ఫండ్స్ వాటికి పరిమితం అయితే ఉత్తమమా? ఒకటి ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే ఈ టైంలో దీన్ని ఏమంటారంటే నార్మల్ గా స్టాక్ మార్కెట్ లో స్టాంపేడ్ జరుగుతుంది అనమాట. నార్మల్ గా మనం తొక్కిస్లాట్ కానీ స్టాంపేడ్ కనుక జరిగితే కనుక ఎందుకు జరుగుద్ది అంటే ఒక నారో పొజిషన్స్ లోకి వెళ్ళి ఎక్కడ స్పేస్ లేదు అక్కడ నార్మల్ గా పబ్లిక్ కనుక కన్ఫ్యూజ్ అయితే కనుక ఈ స్టాంపేడ్ అనేది జరుగుతుంది. అట్లనే స్టాక్ మార్కెట్ లో ప్రస్తుతం కనుక చూస్తే కనుక ఒక స్టాంపేడ్ అంటే ఎగ్జిట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అటువంటి టైంలోనే ఇటువంటి కార్నేజెస్ అనేది వస్తుంటాయి. ప్రస్తుతం ఇన్వెస్టర్స్ కనుక చూసినట్లయితే ఈ స్టాంపేడ్ లో కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సో ఒక క్లియర్ కట్ గా మార్కెట్ లో కనుక ఉంటే కనుక ఒక లాంగ్ టర్మ్ విజన్ కనుక ఉంటే కనుక ఈ స్టాంపేడ్ నారో స్టాంపేడ్ అవుతున్నప్పటికీ ఒక సేఫ్ జోన్ లో ఉండడానికి ట్రై చేయొచ్చు. అది ఒక లాంగ్ టర్మ్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ వారి యొక్క పొజిషన్స్ అంటే స్టాక్ మార్కెట్ లో 3 types ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి వాల్యూ, సెకండ్ వన్ ఈజ్ గ్రోత్, థర్డ్ వన్ ఈజ్ మొమెంటమ్. ఓకే, వాల్యూ ఇన్వెస్టింగ్ అంటే ఒక స్టాక్ ని ఒక సెక్టర్ ని ఇటువంటి డౌన్ ట్రెండ్ లో ఐడెంటిఫై చేసి ఈ ట్రెండ్ యొక్క ఫండమెంటల్స్ ప్రాస్పెక్ట్స్ లాంగ్ టర్మ్ లో బాగున్నాయంటే అటువంటి వాల్యూ స్టాక్స్ లోకి వెళ్ళాలి. గ్రోత్ స్టాక్స్ అంటే ఒక స్ట్రాంగ్ బిజినెస్ మోడల్స్, హిస్టారికలీ ప్రూవెన్ మేనేజ్మెంట్స్, ఇటువంటి కంపెనీస్ లోకి ఇటువంటి టైంలోకి వెళ్ళాలి. డెఫినెట్ గా ఈ టైంలో అయితే మొమెంటమ్ స్టాక్స్ అనేవి ఏదైతే స్టాక్స్ ఫ్రీక్వెంట్ గా న్యూస్ ఫ్లోకి రైజ్ అవుతూ ఉంటాయో వాటి యొక్క వాల్యుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. అటువంటి స్టాక్స్ ని డెఫినెట్ గా ఈ టైంలో అవాయిడ్ చేయాలి. సో సెక్టర్ పరంగా కనుక చూసినట్లయితే ఈ టైంలో ఎవరైనా ఇన్వెస్టర్స్ బై ప్యాసివ్ వే అంటే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మార్కెట్ లోకి వద్దాము అనుకుంటే ఏదైనా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ని ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం మంచిది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కొంచెం ఈ టైంలో కూడా కొంచెం
రిస్క్ ఎవర్స్ కనుక ఉంటే కనుక అవాయిడ్ చేయడం మంచిది. కొంచెం నేను రిస్క్ తీసుకుంటానంటే రిస్క్ తీసుకుని లాంగ్ టర్మ్ వ్యూ ఉందంటే డెఫినెట్ గా ఏదైనా మంచి ఏఎంసీస్, ఓకే, ప్రామినెంట్ ఏఎంసీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ యొక్క మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కూడా లాంగ్ టర్మ్ లోకి పర్చేజ్ చేయొచ్చు. కమింగ్ టు డైరెక్ట్ గా స్టాక్స్ లోకి వెళ్ళాలంటే డొమెస్టిక్ సెంట్రిక్ సెక్టర్స్ ఓకే. ఈ టైంలో గ్లోబల్ న్యూస్ నుంచి తప్పించుకునేటువంటి లైక్ ఎఫ్ఎంసీజీ కానీ లేకపోతే ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఉన్నాయి లైక్ ఐఓసి, హెచ్పిసిఎల్, బిపిసిఎల్. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది, మనం వీ నెవర్ స్టాప్ ఫిల్లింగ్ అవర్ ట్యాంక్స్ అనమాట. సో వాళ్ళకి ఈ టైంలో మార్జిన్స్ పెరగడానికి అవకాశం ఉంది. లేకపోతే రైల్వే సెక్టర్, డిఫెన్స్ సెక్టర్ ఇండియాలో బాగా ఎమర్జింగ్ అవుతుంది. ఈ స్టాక్స్ బాగా కరెక్షన్ కి ప్రస్తుతం వస్తున్నాయి. సో వాటిలో మంచి లెవెల్స్ కనుక వస్తే కనుక ఈ స్టాక్స్ కొనుక్కోవచ్చు. లేదా డొమెస్టిక్ ఇన్ఫ్రా, ఓకే, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో ఇటువంటి సెక్టర్స్ ని, ఇటువంటి స్టాక్స్ ని కనుక ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో లాంగ్ టర్మ్ కి యాడ్ చేసినట్లయితే డెఫినెట్ గా ఈ టైంలో కూడా ఇన్వెస్టర్స్ నెక్స్ట్ ఒకసారి మార్కెట్లుగా గనక రివైవల్ అయితే ఈ స్టాక్స్ లో తొందరగా మంచి రికవరీ రావడానికి అవకాశం ఉంటుంది.